బాబు వాయిదాలకు వచ్చిన వాళ్ళందరూ కోర్టు బయటికి వెళ్ళాలి, కోర్టు బయట గేటు దగ్గరికి వెళ్ళిపోవాలి. వాయిదాలు మీ లాయర్ గారిని తెలుసుకుని చెప్తారు. ఒక్క నిమిషం అందరూ కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో ఉన్న జిల్లా కోర్టులో మార్చి 23 సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టారని మెయిల్ రావడం జరిగింది. ఈ విషయం మీద ఉదయం 10:15 కల్లా న్యూస్ ప్లేరప్ అయింది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు అందరూ కూడా న్యాయస్థానంలోకి వెళ్లకుండా అంతా కూడా కోర్టు బయట ప్రాంగణంలో ఉన్నారు. ఇక్కడ జిల్లా కోర్టు ప్రాంగణం అంతా కూడా భయభ్రాంతితో ఉన్న జనం అంతా కూడా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. చెల్లబుడి సిఐ గారు వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ అణువు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ టెంపుల్ ఆఫ్ జస్టిస్గా పవిత్రమైనటువంటి న్యాయస్థానాల్లో ఈ బాంబులు పెట్టేటువంటి సంస్కృతికి స్వస్తి పలకాలి. వ్యక్తి ఎవరైనా అతను అరెస్ట్ చేయాలని చెప్పి మేము న్యాయవాదులంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. 2 వారాల క్రితం వైజాగ్ జిల్లా కోర్టులో కూడా ఇదే విధంగా బాంబులు పెట్టే మెయిల్ రావడం కూడా జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోర్టులో బాంబులు పెట్టామని ఒక మెయిల్ రావడం జరిగింది. ఆ మెయిల్ ఎవరైతే పెట్టారో అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదేమైనా ఇటువంటి పవిత్రమైన స్థలాలు ఇటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమంజసమైనది కాదు. ఈ విధమైనటువంటి చర్యలు పాల్గొన్న వాళ్ళని వెంటనే తాళా చట్టం కింద అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయస్థానంలో పరిరక్షణ కోసం అందరూ కూడా అంకిత భావంతో ఉండాలి. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం జరిగేది ఇటువంటి న్యాయస్థానాల్లో ఇటువంటి దాంట్లో బాంబు పెట్టాలనేటువంటి ఆలోచన రావడమే దుర్మార్గం. జిల్లా జడ్జి గారు కానీ ఇతర న్యాయమూర్తులంతా కూడా అందరిని అప్రమత్తం చేశారు. ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పటి వరకు ఏ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమీ జరగలేదు.